వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో, ఒక్కొక్క పేరులో గానివ్వండి, లేదంటే పార్ట్నర్స్‌లో గానివ్వండి, అదే బిజినెస్ పార్ట్నర్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌కైనా సరే, లేదనంటే ఫ్రెండ్‌షిప్‌లో అయినా సరే, పి అండ్ ఏ లెటర్ తోటి గనక కంపాటిబిలిటీ చూసుకుంటే మనం ఒక రిలేషన్‌షిప్‌లో ఆ పేర్లు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, పి అనే లెటర్ తోటి స్టార్ట్ అయినా, ఏ అనే లెటర్ తోటి స్టార్ట్ అయినా సరే, ఆ లెటర్ తోటి ఉండేటువంటి వాళ్ళు ఒక పార్ట్నర్స్ అయినా సరే ఉంటే, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది? కంపాటిబిలిటీ ప్రకారం చూసుకున్నా కూడా ఆ 2 లెటర్స్‌కి నేమ్ గనుక ఉంటే, సో, వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది? న్యూమరాలజీ అసలు దానికి ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. అందరికీ నమస్కారం అండి. సో పెళ్ళిళ్ళు ఏ నంబర్లు చేసుకుంటే మనస్పర్ధలు, కొట్లాట్లు, లెటర్ ఏకి లెటర్ పికి మ్యాచ్ వద్దు. లెటర్ ఏతో, ఏ అంటే వన్ అంటే సూర్య భగవానుడు. ఈ లెటర్ ఏ వాళ్ళు నంబర్ 1 క్వాలిటీస్ ఉంటాయి. డేరింగ్, డాషింగ్, లీడర్షిప్ అండ్ మొదటి పుట్టిన అక్షరం ఈజ్ ఈక్వల్ టు ఓంకారం. ఈ ఒకటి వాళ్ళు ఎప్పుడు నంబర్ 1గా ఉండాలి, వెలుగుతూనే ఉండాలి. అండ్ వీళ్ళకి ధైర్యం ఎక్కువ, కమాండింగ్ నేచర్ ఎక్కువ. సో ఒకళ్ళు ఏ లెటర్ అమ్మాయి పొరపాటున పి లెటర్ అబ్బాయిని చేసుకుంటే, పి అంటే 8 అంటే శనీశ్వరుడు. ఈ 1 ఏ అంటే 1, పి అంటే 8. 1కి 8కి పడదండి. 1 సూర్యుడు అందంగా ఉంటాడు, 8 శనీశ్వరుడు నల్లగా, కొంచెం కాలి కుంటిగా, స్లోగా కుంటుకుంటూ వెళ్తాడు. సో ఈ సూర్యుడికి శనీశ్వరుడికి పడదు. గుణాలన్నీ ఒకటే, ఇద్దరు నిజాయితీనే, ఇద్దరు క్రమశిక్షణే, బట్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్. సో అందుకే 1-8 కాంబినేషన్లో మ్యారేజ్ చేసుకున్నప్పుడు అమ్మాయి మంచిది, అబ్బాయి మంచోడే, బట్ కలిసి లేరు, విడిపోయారని చెప్పుకుంటారు. సో నేను ఈరోజు అనిత అనే ఒక అమ్మాయి, ప్రసాద్ అనే అబ్బాయి. సో ఇక్కడ ఏమైందంటే 6 అక్షరాల అమ్మాయి 6 అక్షరాల అబ్బాయిని చేసుకుంటే ఇబ్బందులు వస్తాయి. ఏ అంటే ఎంత, ఏ అంటే 1 అన్నాను. 1లో సంఖ్యాబలం ఉన్నప్పుడు 6 అక్షరాల్లో పేరు ఉండకూడదు. సో లెటర్ ఏ ఇస్ 1. అప్పుడు ఎలా పేర్లు? అనిత, అఖిల, ఆనంది, అనన్య, లేదా ఆద్య, AADHYA, అంజలి, ఇలా పెట్టుకోకూడదు. ఎందుకంటే ఫస్ట్ లెటర్ ఏ ఇస్ ఎ లీడర్. ఆయన 1, ఆయన పడని సంఖ్య 6. శుక్రుడు రాక్షసుల గురువు, సూర్యుడికి శుక్రుడు పడదు. ఇలాంటి నంబర్లు పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు వాళ్ళ వైఫ్ కూడా అనిత గారు. సో చిన్న ఏజ్ చనిపోయారు, ఆమె 50 years బిఫోర్ 50. సో బికాస్ ఆఫ్ ఏ అంటే 1, అనిత అంటే 6. 1-6 పడదు కాబట్టి అన్హ్యాపీ ఎండింగ్. సో అన్హ్యాపీ ఎండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్స్, ఎనీథింగ్ కెన్ హ్యాపన్. బట్ వాళ్ళు ఉండరు. సో ఇక్కడ ఏమైంది, అనితలో 6 లెటర్స్, ప్రసాద్లో 6 లెటర్స్. సో అనితలో 1, 6 బర్త్లో, అంటే లెటర్ ఏకి 1, ఇది 6. ఇది కాకుండా అనితలో లోపల కూడా మళ్ళీ అచ్చులు అల్లుల్లో 1, 6 మళ్ళీ 12 ఉంది. ప్రసాద్లో కూడా 1, 6 ఉంది. ప్రసాద్లో 6 అక్షరాలకి 19 నంబర్. సో పి అంటే 8, ఆర్ అంటే 2, ఏ అంటే 1, ఎస్ అంటే 3, ఏ అంటే 1, డి అంటే 4. 19 మంచి నంబరే, బట్ 6 అక్షరాలకి 19 1 రావడం 1, 6 ఎఫెక్ట్. అనితలో 1, 6 ఎఫెక్ట్. 1, 6 అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది ఒకరోజు, కోపం ఎక్కువ ఉంటుంది ఒకరోజు. ఏ పని చేసినా బ్రేక్స్, సందులు రావడం, గ్యాపులు రావడం, తొందరగా బీపీలు, షుగర్లు రావడం, అండ్ రిలేషన్స్ స్పాయిల్ అవుతాయి. చాలామంది ప్రసాద్ అంటే శాడు, అనిల్ అంటే నిల్లు, అఖిల్ అంటే కిల్లు, అవినాష్ అంటే యాష్. అటు ఎత్తుకుంటే నేను అందరికీ కోటేశ్వరరావు అనే పెడతా పేరు, కోట్లు సంపాదిస్తారని. ఇన్ని వేల మంది కోటేశ్వరరావులు 10 రూపాయలు కూడా లేని వాళ్ళు నా దగ్గర కొన్ని 100 మంది వచ్చారండి. ఆనందులు ఎవరు ఆనందంగా లేరు, శాంతిలు ఎవరు శాంతంగా లేరు, ప్రశాంతిలు ఎవరు ప్రశాంతంగా లేరు. పేరులో ఏదైతే ఉందో అది 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 వర్తించదు. సింగపూర్ పూర్గా లేదు, హైదరాబాద్ బ్యాడ్గా లేదు, అనంతపూర్ పూర్గా లేదు, అనంతపూర్ బాగా డెవలప్ అయిందండి. సో చాలామంది ఏమంటే శాడ్ అంటే లాస్ట్లో శాడు అనిల్ అంబానీ, అందుకే నిల్ అయిపోయినాడు. అలా కాదు. సంఖ్యాబలం ప్రసాద్లో 1, 6 వల్ల 1 అడుగు ముందుకి 6 వెనక్కి. అండ్ అనితలో కూడా 1, 6, 12 ఉంది. తలకిందుల జీవితం. యూజువల్గా పెళ్ళైనాక తలకిందులు అవ్వాలి.
కాపురం బాగుండాలి, కాపురం బాగుండదు. ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం బాగుండదు. డబ్బులో ఉండాలి, అప్పులు అయిపోవాలి. ఈ అనిత ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావు, గోయిందా గోయిందానే. సో అనిత, ప్రసాద్ వీళ్ళిద్దరికి పడకుండా ఉంటే వీళ్ళ పేరెంట్స్, అనిత వాళ్ళ పేరెంట్స్, ప్రసాద్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని పట్టుకొని దగ్గరకు వచ్చారు. సార్ వీళ్ళని మేము చాలా బాగుంటారు, ఒక మంచి ఆదర్శమైన జంటగా ఉంటారంటే వీళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. మా 2 కుటుంబాలకి చాలా ఫ్రెండ్షిప్ ఉంది, వీళ్ళ వల్ల అది పాడైపోయేలాగుంది. సో నేను అనిత పేరులో ఒక అక్షరం, ప్రసాద్ పేరులో ఒక అక్షరం. పలికేది అనితనే, ప్రసాద్ ప్రసాదే. బట్ రాసే విధానం ఆధార్ అంటున్నాం కదా, AADHEAR, మనం ఆధార్ అనట్లేదు. ఆశీర్వాద్ నాన్నగారు ఇచ్చారు, AASHIRVAAD ఆశీర్వాద్ అనట్లేదు. రాసేదే ముఖ్యం, పలికేదేముంది RAMA. మగోడైతే రామ, అమ్మాయి అయితే రమ. అబ్బాయి తిరిగిపోయి రమ అంటే ఒప్పుకోడు, అమ్మాయి తిరిగిపోయి రామ అంటే ఆమె ఒప్పుకోదు, కొడతారు వాళ్ళు. సో సౌండ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ, ద వే వి రైట్, ద స్పెల్లింగ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళిద్దరు కరెక్షన్ ఇచ్చాను. మనం తిరుపతిలో 108 days లక్కీ స్టోన్స్ పూజలో పెడతాము, ఆ స్టోన్స్ తెప్పించి ఇచ్చాము. సో ఇచ్చిన రోజు నుంచే, మొదటి రోజు నుంచే ఇద్దరు నోట్లకి తాళం పడిపోయింది, కొట్లాట్లు పడిపోయినాయి, ప్రేమ పెరిగింది, ఆప్యాయతలు పెరిగాయి, చాలా చక్కగా ఉన్నారు. ఇలాంటి 70,000 పైన విడిపోవాలని సిద్ధమైన జంటలు మామూలుగా 1000 అబద్ధాలను పెళ్లి చేయమంటారు. మేము ఒక అక్షరం మార్చి 70,000 పైన జంటల్ని కలిపాము, చాలా ఆనందంగా ఉన్నారు. దిస్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ అని మాకు. సో న్యూమరాలజీ ద్వారా పెళ్ళిళ్ళకి ముహూర్తాలు ఏ రోజు చేసుకోవాలా, అసలు ఈ సంబంధం చేసుకోవాలా వద్దా, చేసేసుకున్న వాళ్ళు ఇబ్బందులు పడితే దారి చూపించడం, వాళ్ళ కాపురంలో ఇబ్బందులు సరిదిద్దడం మాకు ఎంతో ఆనందాన్ని. ఎందుకంటే ఈ పేరులో మనం మ్యాజిక్ నంబర్స్ పెడతాం. ఏంజల్ నంబర్స్ పెట్టినప్పుడు వీళ్ళు ఏంజల్స్లా బిహేవ్ చేస్తారు. చాలా గొప్ప నేచర్ ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, డబ్బు ఉంటుంది, కీర్తి ఉంటుంది. సో మీ పేరులో అసలు ఏ నంబర్స్ ఉన్నాయి, మంచి నంబర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే నేరుగా కలవాలంటే మణికొండలో నన్ను కలవచ్చు, నేరుగా కలవలేము అన్నప్పుడు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్, ఈరోజు ఫీజు కడితే 24 hours లోపల మీకు షీట్ వస్తుంది. స్క్రీన్లో నంబర్స్ కనిపిస్తున్నాయి, 7 నంబర్స్, ఏదో ఒక నంబర్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. చక్కటి లైఫ్ ఉండేలాగా నేను చూసుకుంటాను, ఇది నా గ్యారంటీ. ఇంత నమ్మకం ఉంది కాబట్టే నేను పవిత్రమైన వైద్య వృత్తిని పక్కన పెట్టి MBBS డాక్టర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్గా 7 years పనిచేసి జాబ్ రిజైన్ చేసి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. నేను జాబ్లో ఉంటే ఒక జిల్లా అధికారిగా ఉండాలి, ఇంకొక 5-6 ఏళ్ళకి స్టేట్ హెడ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఈ పవిత్రమైన న్యూమరాలజీ కోసం నేను పవిత్రంగా భావించిన వైద్య వృత్తిని పక్కన పెట్టాను మీ అందరి కోసం. ఓన్లీ మనీ అంటే ఐ కెన్ ఎర్న్ ఇన్ యాజ్ ఎ డాక్టర్, మై వైఫ్ ఈజ్ ఎ డాక్టర్. సో మేమిద్దరు కలుసుకుంటే వీ కెన్ ఎర్న్ లాట్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్ యాజ్ ఎ డాక్టర్స్. జీవితాన్ని నిలబెట్టడం ఇంకా గొప్ప అని భావించే నేను మా నాన్నగారి వల్ల ఈ రంగంలో రావడం జరిగింది. సో నన్ను యూజ్ చేసుకోండి, చక్కటి లైఫ్ లీడ్ చేయండి. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం, బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36,
ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1-6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6-3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1 2 3 4 నంబర్స్కి ఇంగ్లీష్లో SMS చేయండి. చాలామంది హాయ్ పెట్టి వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months 5 months 1 year పేర్లు ఎలా ఉన్నాయో అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనాం కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.